హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ చక్కగా జరగాలని, మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేమైతే ఇలా సింపుల్గా ముగ్గేసుకున్నామండి. చూసారు కదా, ముగ్గు ఎలాగ ఉన్నదనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. న్యూ ఇయర్ అంటే క్యాలెండర్లో సంవత్సరం ఒకటే మారుతుందండి, మిగతా రొటీన్ అంతా మామూలే అనమాట మనకి. ఇప్పుడైతే మా ఆయనగారు డ్యూటీకి రెడీ అవుతున్నారండి. ఆయనకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను, పూజ అయిపోయిందండి. ఇంకా టిఫిన్ పెట్టిచ్చేసాను. ఇడ్లీ పెట్టానండి ఈరోజు, ఇడ్లీని టమాటా చట్నీ అనమాట. ఆయన అయితే టిఫిన్ చేసి డ్యూటీకి బయలుదేరుతారు. ఈరోజు పిల్లలకి అయితే సెలవు అండి. మా అబ్బాయికి ముందే పెట్టేశానండి, తను టిఫిన్ చేస్తారు. ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తున్నామండి, మా అమ్మాయి నేను. నిన్న నైట్ కలర్స్ వేయగా మిగిలిన కలర్స్లోనైతే కొంచెం వాటర్ను ముగ్గిపుండి కలిపేసుకొని బాగా కలుపుకొని ఎండబెట్టేసుకుంటున్నానండి. సంక్రాంతికి యూజ్ అవుతుంది కదా, అందు గురించి ఇంకా మళ్ళీ కొనాలంటే ఎందుకనేసి ఆ కలర్సే కొంచెం మిగిలిసి అందులో కొంచెం ముగ్గుపిండి అయితే కలిపేసుకొని ఎండబెట్టుకుంటున్నానండి. ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఇంకేం లేదండి. చికెన్ తీసుకొచ్చారు మా ఆయన గారు. పిల్లలిద్దరికీ అయితే వండేసానండి, పిల్లలకి సాయంత్రానికి మాకును. మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నామండి. ఈరోజు పొలం పనులు ఉన్నాయండి కొంచెం. మొన్న కుప్ప పెట్టాం కదా, ఈరోజు వేరే మెల్లోని వరి పొలం అయితే కుప్ప పెట్టాలి, అందు గురించి ఊరు వెళ్ళాలండి. ఇంకా పిల్లలిద్దరికీ అయితే వంట చేసి వెళ్తామండి. మా ఆయనగారు కొంతసేపు డ్యూటీ చూసుకొని వచ్చారు. ఈలోపు వంట అది చేసి నేను రెడీ అయిపోయి ఇప్పుడైతే చేలోకి వచ్చామండి. దగ్గరగా ఉన్నదైతే ఇలా పెట్టేసుకున్నాం, కానీ దూరంగా ఉన్నదైతే మోపులు మోసుకొచ్చి ఇలాగ కుప్ప అయితే పెట్టేసామండి. చూసారు కదా, చిన్న కుప్ప అనమాట. ఇది ఒక మెడదండి, ఏ మెల్లోదో ఆ మెల్లోనే పెట్టేస్తున్నాం అనమాట. ఓకే, 3-4 అయిపోయిందండి టైం వచ్చేసి. ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఈలోపు మా ఆయనగారు ఇంకా వేరే పని ఉందంటాను, ఆయన ఎక్కడికి వెళ్ళారండి. ఈలోపు అయితే నేను మెట్ల మీద వర్నిస్తో ముగ్గులు పెట్టేస్తున్నాను అనమాట. ముగ్గులు ఎలాగున్నాయండి? బాగున్నాయండి. అస్తమానం నా మొక్కతో వేయలేము కదండి. ఇది కొంచెం గొరుకుంటుందండి. మనం వర్నిస్తో ఒకసారి ముగ్గు పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా రోజులు ఉంటుంది. అందు గురించి వర్నిస్తో అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాం అనమాట. వచ్చేది సంక్రాంతి కదండి, కొంచెం నీట్గా ఉంటుంది అనేసి ఇలాగ వర్నిస్తో అయితే ముగ్గులు పెట్టేసుకుంటున్నామండి. ముగ్గులు ఎలాగున్నాయి అనేది చెప్పండి. ఇంతకుముందు అయితే ఇటు సైడ్ మెట్ల మీద పెట్టేసానండి, అప్పుడైతే నేను ఏ వీడియో తీయలేదు. ఇప్పుడైతే ఇటు సైడ్ మెట్ల మీదకి పెట్టేసుకుంటే అంటే ఒక సైడు నడ్డానికి ఉంటుంది కదా అనేసి ఒక సైడు పెడుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వ్లాగ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.